మరికొన్ని వారాల్లో ఈ సీజన్ విజేత ఎవరనేది తెలియనుంది. ఇప్పుడు 12వ వారంలో అందరూ ఊహించినట్టుగానే దివ్య నిఖిత ఎలిమినేట్ అయ్యింది. కామనర్గా సెప్టెంబర్ 12న వైల్డ్ కార్డ్గా హౌస్లోకి అడుగుపెట్టింది. రావడంతోనే ఫైర్ బ్రాండ్ల హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె దాదాపు 65 రోజులపాటు హౌస్లో కొనసాగింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన వారిలో ఎక్కువ రోజులు గేమ్లో కొనసాగిన కంటెస్టెంట్గా ఆమె రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే బిగ్ బాస్ నుంచి దివ్య భారీగానే రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది. ఆమె వారానికి రూ.1 లక్షల మేరకు పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంటే మొత్తం 9 వారాలకు గాను 15 లక్షల రూపాయలు వరకు సంపాదించినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా తన ఇన్స్టా పేజీలో సినిమా రివ్యూస్ చెబుతూ పాపులర్ అయ్యింది. ఆ తర్వాత బిగ్ బాస్ అగ్నిపరీక్షలో సెలెక్ట్ అయ్యింది. కాని బిగ్ బాస్ హౌస్లోకి మాత్రం వైల్డ్ కార్డ్ కామనర్గా అడుగుపెట్టింది. వచ్చిన మొదటి 2 వారాల వరకు తన ఆటమీద ఫోకస్ చేస్తూ ఫైర్ బ్రాండ్ అనిపించుకున్న దివ్య ఆ తర్వాత బంధాల కోసం ఆరాటపడింది. ముఖ్యంగా భరణితో దివ్య స్నేహం మొదట్లో సరిగ్గానే ఉన్నా నెమ్మదిగా ప్రేక్షకులకు చిరాకు తెప్పించింది. తనుజతో భరణి మాట్లాడితే గొడవ పెట్టేసుకోవడం, ప్రతిసారీ అతడిని డిమాండ్ చేస్తున్నట్లుగా ప్రేక్షకులు భావించారు. దివ్య వచ్చిన తర్వాతే భరణి ఆట తగ్గిందంటూ భరణి ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇటీవల తనూజ, భరణి, దివ్య గొడవ సైతం ఆమె ఎలిమినేట్ కావడానికి ప్రధాన కారణాలు అని చెప్పొచ్చు. మొత్తానికి టాప్ 5 అవ్వాల్సిన కంటెస్టెంట్ 12వ వారంలోనే బయటకు వచ్చేసింది.